అందరికీ యేసుక్రీస్తునామములో వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని పిల్లలారా, శ్రేష్టమైన మాటలు దేవుడు మనకి అనుగ్రహించారు. శ్రేష్టమైన మాటలు అనుగ్రహించాలని యేసుక్రీస్తు వారు హల్లెలూయా చెప్తారా? దేవుని హల్లెలూయా. మొదటిగా విధేయత కదండి, విధేయత చూపించాడు ఆ దేవునికి. దాన్ని బట్టి దేవుడు ఆయనకి ఇచ్చిన ఒక ఆశీర్వాదాల ప్యాకేజ్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? ఆశీర్వాదాల ప్యాకేజ్ ఇచ్చాడు. ఆ ప్యాకేజ్ ద్వారా ఆయన నిరీక్షణ అంటే విధేయత చూపించిన వెంటనే ఆశీర్వాదాలు వచ్చేసినాయా? దేవుడు నేను ఈ ఇంటి వారి నుంచి బయలుదేరికి వస్తే నేను నీకు తోడై ఉంటాను అని చెప్పి ఒక మాట చెప్పినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు దేవుడు. కానీ ఆయన విశ్వాసం నుంచి దేవుని మాట మీద విధేయత చూపించి బయలుదేరాడు. అక్కడ దేవుడు ఆ విధేయతను మెచ్చి కొన్ని ఆశీర్వాదాలు అబ్రహాముకి ఇచ్చాడు. రెండవదిగా నిస్వార్థముగా ప్రవర్తించాడు. ఎవరు? అబ్రహాము. నిస్వార్థంగా ప్రవర్తించిన అబ్రహాము లోతుని సొదొమ గొమొర్రా ఎంచుకున్నప్పుడు అది పచ్చగా ఉన్నది అక్కడ ఎంచుకున్నాడు. అక్కడ మనకు ఒక అర్థం కావాలి ఏంటంటే, మన ఆశీర్వాదం ప్రాంతంలో లేదు కానీ మన ఆశీర్వాదము. అందుకనే తనతో పాటు ఉన్న తమ్ముడు విడిచిపెట్టి తనతో పాటు లోతు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు తను బాధపడి ఉంటాడు. అందుకని అబ్రహాము దేవుడు అంటున్నాడు, నీవు తూర్పు పడమర ఉత్తర అన్ని దిక్కులు చూడు, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అన్ని దిక్కులు చూడు, ఈ దిక్కులన్నిటినీ కూడా నీ పిల్లలకి నేను ఇస్తాను అని అన్నాడు. అంటే ఒక ప్రాంతంలో మన ఆశీర్వాదం ఉండదు. మనతో ఉన్న దేవుడు మనం ఎక్కడికి వెళ్తే మన ఆశీర్వాదము మన వెనకాలే వచ్చింది. ఎప్పుడు అంటే నిస్వార్థంగా ప్రభు కొరకు మనం జీవించినప్పుడు. అంతేకాదు మన జీవితంలో మూడవది ధైర్యం, బాధ్యత కలిగి జీవించాడు. బాధ్యత తన తమ్ముడు పట్ల కనబరిచిన బాధ్యతను బట్టి శ్రమలో ఇబ్బందిలో ఉన్నప్పుడు తన తమ్ముడు చెప్పకపోయినా తన చెవిన పడింది ఆ మాట. విన్న వెంటనే తన బాధ్యతగా చేయాల్సిన పని చేసినప్పుడు అతనికి రాజులు కూడా, అంటే లోతు యొక్క ఆస్తితో పాటు అక్కడ ఉన్న రాజుల యొక్క ఆస్తిని కూడా తీసుకొచ్చినప్పుడు వాళ్ళు అంటారు, నేను మీకు భాగాలు ఇస్తానంటే నాకు ఏ భాగాలు వద్దు. ఆ మాట చాలా అద్భుతంగా ఉంది. ఆ మాట చదవండి. ఆదికాండము 14వ అధ్యాయము 22వ వచనం. అబ్రహాము నేనే అబ్రహామును ధనవంతునిగా చేసినని నీవు చెప్పకున్నట్లు ఒక నూనె పోగైనను చెప్పుల వారైనను ఈ వాటిలో ఏదైనను తీసుకొనదని ఆకాశమునకు భూమికి సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడైన యెహోవా ఎదుట నా చేయి ఎత్తి ప్రమాణం చేస్తున్నాను. అబ్రహాము నేనే నేను సహాయం చేయడం ద్వారా ఒకవేళ నేను ధనవంతుని అయ్యానని భూమి మీద ఏ నదులు చెప్పకూడదు. నూలు పోపు కాదు కదా, చెప్పుల మీద ఉన్న ఆ లెటర్ బెల్ట్ కూడా నాకు ఇష్టంగా వద్దు. ఎందుకంటే నన్ను దేవుడు మాత్రమే ధనవంతునిగా చేయాలని ఏదైతే తన తమ్ముడు ఆస్తితో పాటు కొంతమంది రాజుల ఆస్తి తెచ్చినప్పుడు తన తమ్ముడు కానుక ఇవ్వలేదు, కానీ షాలేము రాజుకి అబ్రహాము తన తమ్ముడు పక్షాన కానుక ఇచ్చాడు. అంతేకాకుండా అబ్రహాము చేసిన పనికి దేవుడు ఎంతగా దీవించాడంటే 15వ అధ్యాయము 1వ వచనం. ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనములో వచ్చి, అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. అంటే దేవుడు ఏం చెప్పాడంటే, ఇప్పుడు ఈ 318 మంది నువ్వు వెళ్ళావు, నువ్వు తోడుగా అంటే నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు చేయాల్సిన ఉపకారము చేశావు, కానీ నీకు నీ సంతతి వారికి నేను కేడముగా ఉంటాను. ఐ యామ్ ద షీల్డ్, అంటే నీ మీదకి నీ సంతానం మీదకి
ఎవరు రాకుండా నువ్వు చేసిన ఉపకారాన్ని బట్టి నేనే నీకు తేడంగా ఉంటాను. అంతేకాకుండా నువ్వు చేసిన ఉపకారాన్ని బాధ్యతను బట్టి నీకేం చేస్తానంటే నీ బహుమానము అత్యధికమవుతుంది అన్నాడు అనమాట. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డ ప్రతి సందర్భంలో అబ్రహాము దేవుని మనసును ఎరిగి నడుచుకున్నాడు. అంతేకాకుండా అబ్రహాము తనకి ఇందాక పాస్టర్ గారు అన్నారు కానుక ఈ దాతృత్వానికి వ్యత్యాసం ఏంటంటే కానుక ఎదుటి వ్యక్తుల్ని మనము ఎంత ప్రేమించామని చూపించడానికి కానుక ఇస్తాము. ఇంకొకటి ఎదుటి వ్యక్తులు మనకి ఏం చేశారన్నది లేకపోతే వాళ్ళు మనకి ఎంత ఇంపార్టెంట్ అని చెప్పడానికి కానుక ఇస్తాము. దానికి ఈ భూమి మీద బెస్ట్ కానుక ఏమైనా ఉందంటే తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుని ఈ సర్వ సృష్టికి కానుకగా ఇవ్వటం అన్నమాట. రెండోది అతి శ్రేష్టమైనది నా దేవుడి ద్వారా ప్రపంచానికి ఇవ్వబడింది ఏంటంటే వివాహం ఏర్పాటు చేసినప్పుడు బిడ్డని కానుకగా ఇవ్వటం. ఈ రెండు బెస్ట్ గిఫ్ట్స్ అన్నమాట. అంటే ప్రపంచంలో అతి శ్రేష్టమైన బహుమానాలు ఇవన్నమాట. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దాతృత్వము అంటే ఏంటి అంటే మనకి కానుకిచ్చే స్తోమత లేకపోయినా కూడా ఎదుటి వ్యక్తుల్ని మనము గౌరవించడానికి మనకి లేకపోయినా కూడా లేనిలో 2 కాసులు ఆమె తన జీవనం అంతా ఇచ్చిందంట. ఆమెకి ఏమర్థమైంది? ఈ జీవనముతో ఈ 2 కాసులతో నా జీవితాన్ని నేను గడపడం అయితే అసాధ్యము, కానీ నా జీవనానికి ఏ లోటు లేకుండా చేయగలిగిన దేవుడు నాకున్నాడు కాబట్టి ఆ 2 కాసులు ఆయనకి ఏం చేసి ఆ నెల మొత్తం ఆ జీవనాన్ని ఆయనకు అప్పగించింది. ఇప్పుడు ఈ రోజు దాతృత్వము కలిగిన తెస్సలోనిక సంఘము, దాతృత్వం కలిగిన కొన్ని సంఘాలు వారు లేనిలో కూడా ఇతర సంఘాలను లేదా ఇతర ప్రాంతాల్లో సువార్త ప్రకటన చేయడానికి వారిని రక్షించడానికి వీరి లేనిలో కూడా కొంత కానుకలుగా విట్టారంట, చందా పోగు చేశారంట. పరిశుద్ధులు అక్కడి దాకా ప్రయాణం చేసి వారి అవసరాలు తీర్చబడటానికి సువార్త అందటానికి. అందుకని అపోస్తలుడు పౌలు అంటాడు మీ దాతృత్వము గొప్పది అంటారు అనమాట. ఈ రోజు దాతృత్వానికి కానుక నీకు దేవునికి దేవుడు ఏమై ఉన్నాడో గ్రహించి కానుక ఆరాధన కింద వచ్చింది. కానుకని ఇస్తున్న నీవు దేవుణ్ణి నీ ఉద్దేశములో నీ కలిగిన వాటిని బట్టి ఏది ఊహించుకొని ఉంటావో. ఇప్పుడు అబ్రహాము మొదటిగా బైబిల్లో ఆరాధించింది అబ్రహామే. అబ్రహాము మొదటి ఆరాధన ఎక్కడ చేశాడో తెలుసా? ఈ వర్తమాన్ని సాయంత్రం చెప్పాలి, కానీ సందర్భం ఒక లైన్ చెప్తున్నా. అబ్రహాము తన కుమారుడిని తీసుకొని మోరియా కొండ మీద వెళ్ళేటప్పుడు పనివారికి చెప్తాడు ఏంటంటే ఆరాధన చేయడానికి మేమిద్దరం వెళ్తాం. ఆరాధన చేయడానికి మన ఇంటి వెళ్ళేటప్పుడు ఆ దగ్గర కత్తి మాత్రమే ఉన్నాయి దగ్గర. ఆయన పాటలు లేవు, సౌండ్ సిస్టమ్ లేదు, ఏమీ లేదు. కానీ అక్కడ తన కుమారుడితో ఏం చెప్పాడు అంటే యెహోవా చూసుకుంటాడు, సమస్తమును చూసుకునే దేవుడు ఉన్నాడని. అంతేకాకుండా జనములకు తండ్రిగా నువ్వు ఉంటావు అబ్రహాము అని చెప్పిన దేవుడు ఆ యొక్క బలిపీఠం మీద కుమారుని పడుకోబెట్టి కత్తితో వధించినా కూడా మృతులలో నుంచి కూడా సజీవునిగా లేపే దేవుడు తనకున్నాడని దేవుని మనసు ఎరిగి ఆరాధించడానికి కుమారుని పట్టుకొని వెళ్ళాడు. దేవుని మనసు ఎరిగాడు అబ్రహాము. దేవుని మనసు ఎరిగి మనము నడుచుకోవాలి. అబ్రహాములో ఉన్న ఈ లక్షణాలు మనం కలిగి ఉండాలి. ఎందుకంటే బైబిల్లో చెప్పబడిన మాట ఏంటి అంటే